హాయ్ ఫ్రెండ్స్, ఈ భూమి మీద ఎన్నో రహస్యాలున్నాయి. ఈరోజు మనం అలాంటి రహస్యాల్లోకెల్లా గొప్ప రహస్యాలు హర్యానాలో ఉన్న మిస్టీరియస్ విశేషాలేంటో చూద్దాం. అయితే ఆ రహస్యాలు మీరు చూడాలనుకుంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఇక హర్యానాలో ఇప్పటికీ చరిత్ర బ్రతికే ఉంది. ఇప్పటికీ కొన్ని పోర్ట్లు జీవించే ఉన్నాయి. కాదంటే అక్కడ మనుషులు లేరంతే. అలాంటివి ఒకటి కాదు, ఏకంగా 4 వెరైటీ పోర్ట్లు హర్యానాలో ఉన్నాయి. ఇప్పుడు అక్కడ ఇప్పటికీ గదుల నుంచి రకరకాల శబ్దాలు వినిపిస్తున్నాయి. ఈ కోటలు వాటి కవి డోర్లు కొట్టుకుంటూ ఉంటాయి, మళ్ళీ అవి ఆగిపోతూ ఉంటాయి. నిజంగా ఈ ప్రాంతాన్ని చూస్తే ఎవరైనా ఏమనుకుంటారంటే కొన్ని కోట్లు ఇస్తామన్నా అక్కడికి ఎవ్వరూ వెళ్లరు, అక్కడ ఎవ్వరూ ఉండరు. ఎందుకంటే అవి అతిపెద్ద కోటలే కాకుండా వింత వింత శబ్దాలు చేసే కోటలు. నిజంగా ఇక్కడ ఉండడానికి ఎవరూ ఇష్టపడరు. అసలు రాత్రి సమయంలో అక్కడ చీమ కూడా కనిపించదంటే అతిశయోక్తి కాదు. ఈ కోటల దగ్గర ఎవ్వరూ నివసించరు. అంటే సైనికులు అలాగే సెక్యూరిటీ ఎవ్వరూ ఉండరు. అయితే కొంతమంది ఇక్కడ ఇప్పటికీ ఎవరూ గదుల్లో బందీలై ఉన్నారని అంటారు. వాళ్లే ఇలా అరుస్తూ కేకలు పెడుతూ కోటలో అలజడి చేస్తూ ఉంటారట. ఇంతకీ నేను ఆ కోట పేరేంటో చెప్పలేదు కదా. అసీ ఘర్ ఖాళీ. అసీ అంటే కత్తి, ఘర్ అంటే ఇల్లు. అంటే ఇది అప్పట్లో కత్తుల కర్మాగారం అయి ఉంటుందేమో. అది ఖచ్చితంగా తెలియదు, కానీ ఈ కోటను చూస్తే మాత్రం భయంతో వణుకు పుడుతుంది. బయట నుంచి ఒకలా కనిపించే ఈ కోటలో లోపలికి వెళ్లే కొద్దీ అంతా విచిత్రంగా భయంకరంగా ఉంటుంది. ఒకేలా కనిపించే గదులను చూస్తే ఎక్కడి నుంచి ఎక్కడికి వెళతామో కూడా అర్థం కాదు. ఇక్కడ కొన్ని సొరంగాలు కూడా ఉన్నాయి. ఈ సొరంగాలు ఇక్కడి నుంచి ఢిల్లీ, బఠిండా, అజ్మర్లకు దారితీస్తాయట. కానీ పబ్లిక్ ఎవరూ అందులో వెళ్లకుండా క్లోజ్ చేశారు. అయితే కొంతమంది సొరంగాల్లో ఏముందో తెలుసుకోవడానికి వెళితే వాళ్ళు ఇప్పటి వరకు తిరిగి రాలేదు. ఒకసారి ఒక యువకుడు అలాగే ఉత్సాహపడి ఆ సొరంగం లోపలికి వెళ్ళాడట. వెంటనే 5 నిమిషాల్లో గట్టిగట్టిగా అరుచుకుంటూ వెనక్కి పరుగెత్తుకొచ్చాడు. ఇంతకీ అక్కడ ఏముందో ఎవరికీ తెలియదు. కానీ ఆ యువకుడికి కళ్ళు పోయాయి. అది ఎలా జరిగిందో అతనికి కూడా తెలియదు, చెప్పలేకపోతున్నాడు కూడా. అయితే ఈ ఊరి జనం ఏమంటారంటే ఈ కోటలో ఉన్న గదుల్లో ఎవరో బంధించున్నారు. అయితే ఇప్పటికీ వాళ్ళు బ్రతికే ఉన్నారు. వాళ్లే ఆ గదుల నుంచి బయటపడేందుకు అరుస్తూ ఉంటారని. ఈ కోటలో ఇంకొక విచిత్రం ఏంటంటే ఈ కోట పగలు ఒకలా ఉంటే రాత్రి అయ్యేటప్పటికీ నీలం రంగులో మారిపోతుందట. వారాంతంలో కూడా మార్పులొస్తాయి. మొబైల్ నెట్వర్క్లు లాంటివి అస్సలు పనిచేయవు. ఇదంతా ఎందుకు ఇలా జరుగుతుంది ఎవ్వరూ చెప్పలేకపోతున్నారు. ఒక్క భగవంతుడికి తప్ప ఆ రహస్యమేంటో ఎవరికీ తెలియదు. ఒకరోజు ఒక ఫోటోగ్రాఫర్ ఈవినింగ్ టైంలో ఈ కోటను ఫోటో తీస్తాడు. అప్పుడు అతడికి ఆ ఫోటో ఫ్రేమ్లో చూస్తే ఎవరో ఒక స్త్రీ ఉన్నట్టు కనిపించింది. కెమెరా పక్కకు పెట్టి చూస్తే అక్కడ ఎవ్వరూ లేరు, శూన్యం. దీంతో ఆ ఫోటోగ్రాఫర్ మళ్లీ ఫోటో తీయడానికి చూస్తే ఈసారి అతనికి ఎవ్వరూ కనిపించలేదు. ఇలా ఫోటో తీసినప్పుడు ఎవరో తనకు కనిపించడం నిజమో అబద్ధమో తెలియక అతను జుట్టు పీక్కున్నాడు. అతనికి నల్లబట్టలు కట్టుకుని ఒక స్త్రీ తిరుగుతున్నట్టు కనిపించింది. కానీ కెమెరా తీసి చూస్తే ఎవ్వరూ లేరు. ఎప్పుడూ అక్కడి నుంచి అరుపులు వినిపిస్తాయి. కాస్త దగ్గరకు వెళ్లి చూస్తే వినిపించవు. మళ్ళీ దూరంగా వెళితే అరుపులు, కేకలు. అయితే మరికొంతమంది ఏమంటారంటే అక్కడ ఏదో ఒక మాయ ఉంది అని, అది ఆ టన్నెల్లోనే ఉంటుందని చెబుతూ భయపడుతున్నారు. ఇక నెక్స్ట్ వన్ లోహారు కిల్లా. హర్యానాలోని భివానీ జిల్లాకు దాదాపుగా 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాంతం లోహారు. ఇక్కడ ఒక కోట ఉంది. బయట నుంచి చూస్తే ఈ కోట నార్మల్ హౌస్ను తలపిస్తుంది. కానీ లోపలికి వెళితే అదొక వింతైన భయంకరమైన ప్రపంచం. ఈ కోటను 19వ శతాబ్దంలో నవాబ్ అహ్మద్ బాకిత్ కట్టాడు. అయితే ఆ కోటను అక్కడ కట్టేటప్పటికీ ఇక్కడ ఒక పురాతన మహల్ ఉండేదని కొందరు అంటారు. ఈ కోటలోని ప్రతి ప్రాంతం మిస్టీరియస్గా ఉంటుంది. ఇక్కడ ఎవరు గార్డులు కానీ, సెక్యూరిటీ కానీ, కెమెరాలు కానీ ఉండవు. ఎటువంటి అలజడి ఉండదు. ఇక్కడ కనిపించే రాతలు, చిత్రాలు మాత్రం చాలా అనుమానాలను రేకెత్తిస్తాయి. అసలు అవి ఎందుకు అలా గీసున్నాయి, ఎవరు వాటిని రాశారో ఎవరికీ తెలియదు. ఈ కోటలో చాలా గదులుంటాయి. అందులో ఒక గది మాత్రం ఓపెన్ చేసి ఉంటుంది. తలుపులు ఎప్పుడూ అక్కడ మూసే ఉంటాయి. అయితే అక్కడ లోకల్ పబ్లిక్ ఏమంటారంటే ఒకప్పుడు ఈ గదిలో ఒక దాసి ఆత్మహత్య చేసుకుని చనిపోయిందని, అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ గది తలుపులు తీయలేదని అంటారు. అయితే ఇప్పటికీ ఆ గదిలోంచి అరుపులు, కేకలు వినిపిస్తాయట. ఒకరోజు ఒక యూట్యూబర్ రాత్రి సమయంలో అసలు ఆ గదిలో ఏముందో తెలుసుకునేందుకు వెళతాడు. ఎప్పుడైతే అతను ఆ రూమ్ దగ్గరకు వెళతాడో అప్పుడు అక్కడకు వెళ్ళగానే అతని కెమెరా ఆగిపోతుంది. చేసేదేం లేక వెనుతిరిగి వచ్చేస్తాడు. ఇంటికొచ్చి ఫుటేజ్ చూస్తే అతను షాక్ తింటాడు. అతని కెమెరాలో ఎవరో శ్వాస తీసుకుంటున్నట్టు సౌండ్స్ వస్తున్నాయి. ఆ సౌండ్స్ అన్నీ దాంట్లో రికార్డ్ అయ్యాయి. ఇక అప్పటి నుంచి అక్కడికి ఎవరూ వెళ్ళలేదు. ఈ ఫోర్ట్ ఉన్న ప్రాంతంలో ఒక గవర్నమెంట్ స్కూల్ ఉంది. అయితే ఆ స్కూల్ ఒక 3 నెలలు బంద్ అయింది. ఎందుకో తెలుసా? క్లాస్ రూమ్లో ఉన్న పిల్లలు ఎవరో తమను కిటికీలోంచి అబ్జర్వ్ చేస్తున్నట్టు చెప్పారు. ఒక టీచర్ అక్కడ చదువు చెప్పలేనంటూ ఆ వాతావరణం చూసి భయపడి వెళ్ళిపోయింది. ఆ తర్వాత స్కూల్ని 3 నెలల పాటు మూసేశారు. అయితే ఆ తర్వాత నుంచి కూడా స్కూల్ మళ్ళీ ఓపెన్ కాలేదు. ఇక నెక్స్ట్ వన్ చాచ్రౌలీ కిల్లా. హర్యానాలోని యమునా నదికి దగ్గరలో ఒక అందమైన ఊరుంది. దాని పేరు చౌచిరౌలి.
ఈ ఊరు చాలా సైలెంట్గా ఉంటుంది. ఇక్కడున్న ఈ కోటను చూస్తే చాలా పురాతనమైన కట్టడంగా అనిపిస్తుంది. అంతేకాకుండా చాలా ప్రశాంతంగా కనిపిస్తుంది. కానీ అసలు విషయం అందరికీ తెలియదు. ఈ కోట లోపల అసలైన రహస్యాలు ఉన్నాయి. ఈ కోట లోపలికి వెళితే ఎవరో వాళ్ళని చూస్తూ ఉన్నట్టు, అబ్జర్వ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఒకప్పుడు ఇది నవాబులు పాలించిన ప్రాంతం. దీని నిర్మాణం దాదాపుగా 18వ శతాబ్దంలో జరిగి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఇది ఇప్పుడు హర్యానాలో ఉన్న, ఒకప్పుడు ఇది పంజాబ్లోని భూభాగం. అందుకే ఈ ప్రాంతాన్ని చోటా పంజాబీ అని పిలిచేవాళ్ళు. నవాబుల పాలన, బ్రిటిష్ వాళ్ళు రావడం, యుద్ధాలు, గొడవలు, కొట్లాటలు, వీటన్నిటి జ్ఞాపకాలు ఈ కోట చుట్టూనే తిరుగుతాయి. కానీ ఇది ఖాళీగా లేదు. ఎందుకంటే అక్కడ చాలా ఆత్మలున్నాయని పబ్లిక్ నమ్మకం. ఇక్కడ జరిగిన యుద్ధాల్లో చనిపోయిన వాళ్ళంతా ఇప్పటికీ అక్కడే ప్రేతాత్మలుగా ఉన్నారట. అంతేకాకుండా ఒకసారి ఈ కోటను చూడ్డానికి 17 మందితో వచ్చిన ఒక గ్రూప్ కూడా కనిపించకుండా పోయిందట. వాళ్ళంతా కూడా ఎక్కడున్నారో ఎవరికీ తెలియదు. ఈ కోట లోపల భాగంలోకి వెళితే సీక్రెట్ గదులుంటాయి. అక్కడ సీక్రెట్గా బంగారం, వజ్రాలు ఒకప్పుడు స్టోర్ చేసేవారట. కానీ లోకల్ పీపుల్ ఏమంటారంటే ఈ సీక్రెట్ గదుల్లో మనుషులను బంధించి ఉండేవారని చెబుతారు. అలా వాళ్ళు ఆ గదుల్లోనే చనిపోయారని కూడా అంటారు. ఈ కోట కూడా రాత్రి అయ్యేటప్పటికీ వాతావరణం పూర్తిగా మార్చేసుకుని స్త్రీలు, అలాగే కొంతమంది చిన్నపిల్లలు శబ్దాలు చేస్తూ ఉంటారు. అసలు ఈ విషయం ఏంటో తెలుసుకునేందుకు ఒకసారి ఒక జర్నలిస్ట్ ఈ కోట లోపలికి వస్తాడు. తన పక్కనున్న వాళ్ళు వెళ్ళొద్దని ఎంత చెప్పినా కూడా ఆ గదిలోకి వెళతాడు. అంతే, ఇప్పటికీ అతను మళ్ళీ వెనక్కి తిరిగి రాలేదు. పోలీసులు వచ్చి కూడా చాలా చెక్ చేశారు. కానీ ఫలితం శూన్యం. ఇక నెక్స్ట్ వన్, రాజా నహార్ సింగ్ కిల్లా. ఇది హర్యానాలోని ఫరీదాబాద్కు దగ్గరలో ఉంది. ఈ ప్రాంతం పురాతన కాలంలో బలిదానాలకు ప్రసిద్ధి, శిక్షలకు ప్రసిద్ధి, ప్రాణాలు త్యాగం చేయడానికి ప్రసిద్ధి. దీన్ని బల్బా ఘాట్ పోర్ట్ ప్యాలెస్ అని కూడా పిలుస్తారు. ఇది చూడ్డానికి చాలా నార్మల్ పోర్ట్ లాగే ఉంటుంది. కానీ లోపలికి వెళితే అసలు కథ మొదలవుతుంది. ఈ కోటను రాజా రామ్ బలరామ్ సింగ్ పాలించేవాడు. అతను బల్బాగర్ రాజు. ఒకసారి 10,000 మంది ప్రజలు ఇక్కడ ఈ రాజు కోసం ప్రాణాలు వదిలేశారట. అతనికి వ్యతిరేకంగా జరిగిన యుద్ధంలో పాల్గొని వారి ప్రాణాలను కోల్పోయి రాజును రక్షించారట. మరికొంతమంది అక్కడి నుంచి తీసుకువెళ్లి ఢిల్లీలో చాందినీ చౌక్ దగ్గర హ్యాంగ్ చేయబడ్డారు, అంటే ఊరి తీయబడ్డారు. అప్పటి నుంచి ఈ కోట చాలా సైలెంట్గా మారిపోయింది. ఇప్పటికీ ఈ కోటలోని గదుల్లో వాళ్ళ అరుపులు, వింత శబ్దాలు వినిపిస్తాయి. అలాగే రాజు ఉన్న గది కూడా అక్కడే ఉంది. ఇప్పటికీ ఆ గదిని ఎవరూ తీయలేదు, తీయలేకపోతున్నారు కూడా. ఎందుకంటే ఆ కోట లోపలికి వెళ్ళడం అంటే ప్రాణాలతో చెలగాటం ఆడమే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.